హలో హాయ్, దిస్ ఈజ్ తెలుగు పాలిటిక్స్. అమరావతి రాజధానిలో వరదలు చూసుకుంటే ఈరోజు పడవల్లో వెళ్లాల్సిన పరిస్థితి. స్వయంగా హైకోర్టు అక్కడ ఖాళీ చేయాలి, త్వరగా వెళ్ళిపోవాలి, వరద ముంచెత్తుతుంది అని ఒక ఇవ్వడం, కానీ అలానే అమరావతి ప్రాంతం అంతా కూడా మునిగిపోవడం, అలానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడి నుంచి తరలి వెళ్ళి తన యంత్రాంగాన్ని మొత్తాన్ని కూడా సెక్రటేరియట్ నుంచి ఇక్కడ విజయవాడ కృష్ణా జిల్లా కలెక్టరేట్కి తరలించారు అంటే అక్కడ వరద ముప్పు, వరద ప్రభావం ఎంతగా ఉందో అందరికీ క్లియర్గా తెలుస్తుంది. సో ఆయన ఇంటిని కాపాడడానికి ఒక మానవ తప్పిదంతో విజయవాడ అంతా మునిగిపోయేలా చేశారు అని చెప్పేసి ప్రతిపక్ష నేత విమర్శించినా, ఏం చేసినా కూడా ఇప్పుడు ఒక ప్రధానమైన అంశమైతే అందరూ చర్చించుకుంటున్న విషయం, నిజంగా అమరావతి సేఫా, అమరావతి రాజధానిగా ఆంధ్రప్రదేశ్కి సేఫా కాదా అనే చర్చ ఇప్పుడు జరుగుతుంది. అంతకుముందు ఏదైతే అమరావతి రాజధానిగా ఉండడానికి సంబంధించిన రిపోర్ట్స్ కావచ్చు, పరిశోధనలు కావచ్చు, లేకపోతే స్టడీస్ కావచ్చు, ఇవన్నీ ఏం చెప్పినాయి, ఇక్కడ వరదలు వస్తే చాలా ప్రమాదకరమైన పరిస్థితి, హైట్ బిల్డింగ్స్ కట్టలేరు, ఈ ప్రాంతంలో ఈ ప్రాంతం రాజధానికి అనుకూలం కాదు అని చెప్పారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల, లేకపోతే చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని విషయాన్ని పక్కన పెడితే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఇది ఎంతవరకు సమంజసం, అమరావతిని రాజధానిగా ఉంచడం, కృష్ణా బ్యాక్ వాటర్ దగ్గర అంటే కృష్ణ పరివాహక ప్రాంతంలో రాజధాని నిర్మించడం ఎంతవరకు సేఫ్ అనే చర్చ ఈరోజు జరుగుతుంది. ఈరోజు అక్కడికి పడవల్లో వెళ్లాల్సిన పరిస్థితి, స్వయంగా ముఖ్యమంత్రి తన ఇంటిని ఖాళీ చేసి వెళ్ళి కృష్ణా జిల్లా కలెక్టరేట్ నుంచి పరిస్థితులను పరిశీలిస్తున్నారంటేనే అక్కడ ప్రాంతం ఎంత డేంజర్ అనేది మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో అక్కడ ఈరోజు ఏ పార్టీలు కూడా రాజధాని గురించి చర్చించట్లేదు. అక్కడ అమరావతి ఇంత మునిగిపోయినా, ఇంత వాటర్ వచ్చి, ఇంత అల్లకల్లోలం వరద భీభత్సం సృష్టిస్తున్నా కూడా ఈరోజు ఏ పార్టీలు కూడా ప్రశ్నించడం లేదు. అయితే జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అనే అంశాన్ని తీసుకొచ్చినప్పటికీ అది ఎంతవరకు సమంజసం అన్న విషయం పక్కన పెడితే, అంటే రాజధాని అక్కడ కరెక్ట్ కాదు అనేదైతే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఫ్యూచర్లోనైనా ఇదే పరిస్థితి. నాకైతే ఒకటి గుర్తొచ్చింది, వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పారు కదా, అమ్మవారి ముక్కు పుడకని తాకుతుంది కృష్ణా నది వచ్చి, అప్పుడు మొత్తం కూడా జల విలయం సృష్టించబడి అంతా కూడా కొట్టుకుపోతుంది అని చెప్పారు. అలానే ఈరోజు అంతగా కాకపోయినా కొంతవరకైనా మొత్తం కూడా వరదలో కూరుకుపోయిన పరిస్థితి మనకు కనిపించింది. సో భవిష్యత్తులో కూడా ఇలాంటి పరిస్థితి ఉంటే ఒక రాజధాని నగరం కనుమరుగయ్యే ప్రమాదం ఉంది కదా. అంటే ఇక్కడ రాజధానిని కడితే ఎంత డేంజర్ అనేది ఈరోజు వచ్చిన ఈ వరద భీభత్సం మనకి స్పష్టంగా చూపిస్తుంది. మరి ఈరోజు మళ్ళీ రాజధాని అక్కడ ఉండాలా అనే విషయంలో ఒక చర్చ తలెత్తుతుందని మనం చెప్పుకోవచ్చు. సో అక్కడే అంటే చాలామంది కూడా ఇప్పటికే ఆ చర్చని తీసుకొస్తున్నారు, కానీ ప్రతిపక్ష అధికార పార్టీల నుంచి మాత్రం ఇలాంటి చర్చ జరగట్లేదు. ఈ రెండూటి మధ్య మీది తప్పంటే మీది తప్పు ఈ వరదకి అని చెప్పేసి చెప్పుకోవడంతోనే సరిపోతుంది. ఇంకా ఏంటంటే అక్కడ ఇప్పటికీ కూడా అంటే కొద్దిగా అరాకొర సహాయాలు తప్ప ఏది కూడా మనకు కనిపించట్లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అర్ధరాత్రి నుంచి అక్కడ పనిచేశారు, బోట్లలో తిరిగారు, లేకపోతే బుల్డోజర్స్ వేసుకుని తిరిగారు, ఇవన్నీ చెప్తున్నారు. కానీ నిజానికి ఆయన రావడం వల్ల ఎంత నష్టం జరుగుతుంది అంటే ఆయన రావాలి, పరామర్శించాలి ఖచ్చితంగా, కానీ ఆయనతో పాటు హోంమంత్రి, ఆయనతో పాటు మినిస్టర్ నారాయణ, సో వీళ్ళందరూ రావడం వలన ఎక్కడైతే సహాయం అందాలో, ఎక్కడికైతే బోట్లు వెళ్ళాలో అక్కడికి వెళ్ళని పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. ఎంతమంది చనిపోయారో తెలియదు, ఎంతమంది గల్లంతయ్యారో తెలియదు, ఎంతమంది బయటికి రాలేక లోపల సతమతమవుతున్నారో తెలియని పరిస్థితి. కొంత ప్రాంతానికి ఇప్పటి వరకు కూడా అధికారులు కానీ లేకపోతే వాళ్ళకి ఏ సహాయక చర్యలు కూడా రీచ్ అవ్వలేదంటేనే మనకు అర్థమవుతుంది అంటే అక్కడ ఎంత డేంజర్ సిచ్యుయేషన్లో అమరావతి రాజధాని ఉంది అనేది మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మొదటి నుంచి మేధావులు కావచ్చు, లేకపోతే అక్కడ స్టడీ చేసిన వాళ్ళందరూ కూడా చెప్తూనే వస్తున్నారు. మరి అక్కడే రాజధానిని పెట్టాలి అనే విషయంలో చంద్రబాబుకు ఉన్న ఆసక్తి కనీసం ఈ రోజుకైనా ఇక్కడ పెడితే ఇలాంటి పరిస్థితులు ఉంటాయి, భవిష్యత్తులోనైనా వీటిని ఫేస్ చేయాల్సిందే, ఇలా ఉంటే అసలు రాజధాని నిర్మాణానికి ఎలా సాధ్యమవుతుంది అనేది కూడా ఈరోజు తలెత్తుతున్న ప్రశ్నలు. అందుకే ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయని అక్కడ రాజధాని వద్దు అని చెప్పేసి చాలా కూడా నివేదికలు అందినా కూడా చాలా నిర్లక్ష్యంగా ఒక పంతంతో ఒక ఈగోతో
అక్కడే రాజధాని ఉండాలి అని పట్టుపట్టడం ఎంతవరకు సమంజసం అనేది కనీసం ఈ రోజైనా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. సో మీరేమంటారు దీని మీద? అమరావతి రాజధానిగా సేఫా కాదా? అక్కడి నుంచి తరలించాల్సిన అవసరం ఉందా లేదా? నేను జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల గురించి ప్రస్తావించట్లేదు, అలానే చంద్రబాబు నాయుడు అమరావతి పెట్టడంలో తప్ప ఒప్ప అన్నది కూడా ఇప్పుడు కాదు. ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఇలాంటివి మళ్ళీ కూడా పునరావృతం అయితే భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులు ఏర్పడవచ్చు అనేది మాత్రమే నేను మాట్లాడుతున్నాను. దీని మీద మీరు కూడా కామెంట్స్ చేయండి, మీ అభిప్రాయాలను కూడా తెలియచెప్పండి.